నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అటుకులతో చాలా రుచిగా ఉండే స్నాక్ ఐటెంని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల తర్వాత ప్రాసెస్ని చూద్దాం. 1 కప్పు అటుకులు తీసుకుని నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకుని తీసుకున్న అటుకులను బట్టి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరుక్కున్న కరివేపాకు కొద్దిగా, 1/4 చెంచా వాముని ఈ విధంగా కొద్దిగా నలుపుకొని వేసుకుంటే సువాసన బాగా వస్తుంది. 1/2 చెంచా నూనె, 1/2 చెంచా నువ్వులను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువను కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. 1 కప్పు అటుకులకి 1 కప్పు పుట్నాల పిండి వేసుకోవాలి. పుట్నాల పిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. అటుకులు ఆల్రెడీ తడిగానే ఉంటాయి కాబట్టి విడిగా ఇంకా నీళ్లు పోసుకోకర్లేదు. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకొని ముద్దగా చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇప్పుడు ఒక మైకా కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకోవాలి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను అరటికాయ ముచ్చుకతో రాసుకుంటున్నాను, చాలా తక్కువ ఆయిల్ పడుతుందని. ఉండలను కవర్ మీద పెట్టుకుని మిగిలిన కవర్ను ఇలా ఉండల మీదుగా వేసి ఏదైనా ఒక గ్లాస్తో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని ఉండలను చిన్న చిన్న చెక్కలుగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి, లేదంటే పిండి కవర్కి అతుక్కుపోతుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపల మనకి ఆయిల్ వేడికి సిద్ధంగా ఉంటుంది. ఒక్కొక్కటిగా ఆయిల్లోకి జాగ్రత్తగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని చెక్కలను వేయించుకోవాలి. అంతేనండి, రుచికరమైన చెక్కలు సర్వింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇవి తయారు చేయడం చాలా సులువు, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.